గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. అబౌట్ 9:30 అండ్ నేను స్నానం చేసేసి రెడీ అయిపోయాను జస్ట్ ఇప్పుడేను. అండ్ ఇప్పుడు మా అన్ని ఆల్రెడీ లేట్ గా లేచి వెళ్ళింది కిందకి. నన్ను లేపి 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 లేపగానే లేపలేదు. నేను ఎప్పుడో స్నానం చేస్తాను కానీ నేను ఈరోజు ఐబ్రోస్ చేసేసుకున్నాను జస్ట్ ఇప్పుడేను. ఎందుకంటే మళ్ళీ ఇంకా టైం అయ్యేసరికి మర్చిపోతున్నాను ఐబ్రోస్ గురించి చేయడానికి. సో కష్టం అయిపోతుంది. ఇలా అని ఒకసారి తలలోకి వచ్చిందంటే బామ్ పామేసుకుంటున్నాను. ఆ బామ్ పామడం వల్ల నాకు జిడ్డుగా అయిపోతుంది మొహం. అని నేను మళ్ళీ ఐబ్రోస్ చేయలేకపోతున్నాను. సో కష్టం అయిపోతుంది. అందుకోసం ఇప్పుడు చేస్తాను, మార్నింగ్ రాగానే చేస్తాను నేను స్నానం చేసి వచ్చిన తర్వాత. ఇప్పుడు కిందకి దిగుతున్నాను టీ అవన్నీ తాగడానికి. వానే ప్రతిసారి జోలు వేసుకొని రావడం, మర్చిపోయి వెళ్ళిపోవడం మార్నింగ్ అయ్యేసరికి. అలాగే దాని పని. అండ్ మాకు ఎండ చూడంత గట్టిగా తీస్తుంది. చాలా గట్టిగా ఎండ ఉంది. గాలి చల్లగా ఉంది. గాలి ప్రాబ్లం కాదు కానీ ఎండ మాత్రం చాలా గట్టిగా తీస్తుంది. సో బట్టలు ఎక్కువ ఉంటాయి కదా, ఆరిపోతుంది ఈ రోజు మాకు తొందరగా. చాలా హ్యాపీగా చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మాన్య పిచ్చి దానిలాగా చదువుకుంటున్నాను. ఏం చదువుకోవట్లేదు. డోంట్ వరీ, క్లాస్ అయిపోయి ఒక 3 minutes అవుతుంది. సో అది నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పు అయితే. ఓకే అండి, ఓకే. అండ్ మాన్య చూడండి నా మగ్గులో ఈరోజు పాలు తాగుతుంది. హార్లిక్స్ కాదు, సారీ, బోర్న్విటా. అండ్ నేను చూడండి ఏం పట్టుకుని ఏ బిస్కెట్ ఈరోజు నైస్ కొబ్బరి బిస్కెట్ ఉంటుంది కదా, దానిపైన పంచదార జల్లేసి వేస్తారు. ఇది వేరేగా ఉంది, బాగుంది తినడానికి. నేను టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉంది. సో కూలర్తో పాటు చూద్దాం, ముంచుకొని తింటే ఎలాగ ఉంటుంది. నేను ఖాళీగా తిన్నాను, బాగుంది. తింగరాడు వచ్చాడు. మాన్యం చూడండి ఎగ్ రెసిపీ చూసుకుంటుంది, నా కోసం తయారు చేస్తుందని. మనం తయారు చేస్తావా? నాకు రాదా ఎగ్ ఎలా తయారు చేయాలో? అవునా, నువ్వు తయారు చేయి, చూసుకున్నా రెసిపీ తయారు చేయి. ఇవాళ మాకు ఎగ్ కర్రీ అవుతుంది. సో మాన్య రెడీ చేస్తుంది, ఈ రోజు వంట చేస్తుంది. నిజంగా ఆ ఎగ్ పెట్టినప్పుడు ఎలా చిటపట్లు ఆడుతుందని చేతులకి వేడివేడిగా నూనె తూలితే బాగుంటుంది. వద్దు 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 వద్దు. గుడ్లు ఉడుకు పెట్టాం. ఇప్పుడు ఫ్రై చేస్తాం తొక్క తీసేసి. అండ్ ఇక్కడ మమ్మీ ఇంకా నేను కలిసేసి మసాలా కోసం అన్ని పెట్టేసాము. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, అండ్ దెన్ దాల్చిన చెక్క, లవంగం, కొంచెం మిరియాలు అండ్ 2 యాలకులు. అవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేస్తాము. అండ్ దెన్ దాన్ని మసాలాలు వేస్తాము. ఉల్లిపాయలు కూడా కట్ చేయాలి ఇంకా మామూలుగా. ఓ చూడండి ఇక్కడ యాడ్ చేస్తాడు నించొని వాడు. ముక్కు కాలిపోతుంది, ముక్కు కాలిపోతుంది. జలుబు చేసింది మా వాడికి. ఓలి బాబు మళ్ళీ క్లాస్ అవుతుంది. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాలా? ఈవీఎస్ క్లాస్ అవుతుంది. రివిజన్ చేయిస్తున్నారు. అఫ్ కోర్స్ హ్యాపీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. సో అందరూ ఇప్పుడు రివిజన్ స్టార్ట్ చేసేసారు, బ్యాలెన్స్ వాళ్ళు పిల్లలందరికీ. అండ్ నేను ఇప్పుడు తెచ్చాను నా ప్రమిదం చేయడానికి, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఇట్. నేను తాగేసాను నేను చెప్తాను. మంచిది, వాటర్ తాగుతాయి. మాన్యకి ఈవీఎస్ అయిపోయింది. ఇప్పుడు రివిజన్ మ్యామ్ ఇప్పుడు వీళ్ళకి పెట్టారు, వార్మప్ పెట్టారు. సో మాన్య వార్మప్ చేసుకుంటుంది. బాగుంది చూడండి, ముసలాసం చూడండి చక్కగా చేస్తాడు. ఫాస్ట్ ఫాస్ట్ ఎంజాయ్ చేసుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు సూపర్ చదువుకొని బోర్ అయిపోయారు. సో ఇప్పుడు కొంచెం డాన్స్ చేసి ఎంజాయ్ చేసుకుంటారు. హాయ్ హాయ్ హాయ్. గుడ్లు తక్కువ తీస్తాను నేను ఇప్పుడు. అండ్ ఇక్కడ నూనె వేసేసి కొంచెం పసుపు వేస్తాను, సో దట్ కలర్ బాగా వస్తుంది మా గుడ్డులవి. వేడెక్కిన తర్వాత అప్పుడు దీనికి ఫ్రై చేస్తాను. సో ఐ థింక్ వేడెక్కింది. ఇప్పుడు గుడ్లు వేద్దాం. ఇలాగా ఒక సెట్ 2 సెట్స్ వేసిస్తాను, తొందరగా అయిపోతుంది. అన్ని ఒకసారి వేస్తే అవ్వదు. ఒక సెట్ వేస్తాను, మళ్ళీ తర్వాత సెట్ చేస్తాను. ఎగ్స్ అని ఫ్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసేసి అదే నూనెలోనే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ కట్ చేసి దాన్ని ఫ్రై చేసేస్తున్నాను.
మసాలా పేస్ట్ చేస్తాను కదా, ఆ పేస్ట్ని కూడా ఇది ఫ్రై అయ్యాక వేసేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయల ఫ్రైలోనే నేను కొంచెం పసుపు ఇంకా కారం పొడి వేసేసి మిక్స్ చేసిన కలర్ చాలా బాగా వస్తుందని, అండ్ ఇది అయిన తర్వాత గ్రైండ్ చేసిన మసాలా అప్పుడు వేస్తాను. ఇప్పుడు మలబార్ పరాఠాలు కాలుస్తున్నాను చూడండి. ఇలాగా మన హోటల్ స్టైల్ మలబార్ పరాఠాలు ఉంటాయి కదా, చపాతీలు అంటారు దీనికి. చపాతీగా పరాఠా ఏమంటా తెలీదు, అవి కాలుస్తున్నాను నూనెలోనే. ఇక్కడ ఎగ్ అది కూడా రెడీ అయిపోయింది, అందరికి వడ్డించాను ఆల్రెడీ. 2:30 అవుతుంది అని ఇప్పుడు పైకి వచ్చాను. నా బ్రెడ్ పట్టుకొని నేను తినలేదు, చపాతీ తినలేదు, అదేంటి పరాఠా తినలేదు. నాకు ఇష్టం లేదు తినడానికి అని నేను బ్రెడ్ తింటున్నాను. బ్రెడ్ విత్ ఏం తెచ్చాను తెలుసా, చూపిస్తాను మీకు. అందులో గార్లిక్ అవి పిజ్జాది వస్తుంది కదా, ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అవి వేసి తెచ్చాను. అండ్ దాంతో పాటు మార్నింగ్ తిన్నాను కదా బిస్కెట్, షుగర్ బిస్కెట్ కోకోనట్ది, అవి అండ్ టీ పట్టుకొని వచ్చేసాను పైకి. సో ఇప్పుడే తింటాను. మా అన్నయ్య తినేసింది, మిగతా అంతా తినేశారు. మా అన్నయ్య ఇప్పుడు వెళ్ళింది వాటర్ బాటిల్ కోసం. నేను వాటర్ బాటిల్ మర్చిపోయాను తేయడానికి, సో అది వాటర్ బాటిల్ తేయడానికి వెళ్ళింది. మై గాడ్, వేడి, చాలా వేడిగా ఉంది ఈరోజు. ఎండ బాగా తీస్తుంది, సో వేడిగా ఉంది. మేడం గారు వచ్చేసారు పట్టుకొని, తలుపు తీసుకుంది. తెచ్చావా బాటిల్? ఓకే. నేను జుట్టు కూడా అవ్వలేదు పొద్దున్న, జుట్టు దువ్వాలి ముందు. అండ్ దెన్ అప్పుడు కలర్ తెచ్చాము, చూద్దాము కలర్ చేస్తాము మా అన్నయ్య ప్రాజెక్ట్ కోసం. అండ్ ప్రాజెక్ట్ కి మార్క్స్ కూడా ఉంది, 10 మార్క్స్ ఉన్నాయి. సో చేయకపోతే కష్టం అని అది చేసేయాలి. అతికించేస్తాను, మేము రాసిస్తుంది మా అన్నయ్య అలిసిపోయి చూడండి, అలిసిపోయి ఎలా పడుకుంటుపోయిందో బెడ్ మీద. ఏంటి ఈ మాత్రం కలిసిపోయావా? నీకు వచ్చా ఫాస్ట్ వెళ్ళాడు నేను చెప్పానండి. పెద్ద ముందు గెట్టప్ అండి, గెట్టప్. ఇది చెయ్యేది పట్టుకోలేకపోతున్నాను. ఓ మై గాడ్, నేను చెయ్యి పట్టుకోలేకపోతున్నాను. ఓ మై గాడ్, పడిపోతాం ఇద్దరు బెడ్కి. చంపుతారు మమ్మల్ని పట్టుకొని. ఈ బెడ్ మా మమ్మీ బెడ్ విరిగిపోయింది, మమ్మల్ని చంపుతారు పట్టుకొని. పడుకోవడానికి మాకు ఇబ్బంది అయిపోతుంది మా మమ్మీకి. ఇప్పుడు నీకు పట్టుకుంటున్నా. 5:40 అయిపోయింది ఇప్పుడు. అండ్ నేను ఇంకా మనీ స్టిల్ బెడ్ మీదే ఉన్నాము. అంటే నేను ఎప్పుడో లేచిపోయాను కానీ ఇంకా వెళ్ళలేదు పైకి. ఇక్కడే తొలుతున్నాను, మనీ ఇప్పుడే లేపాను. సో ఇప్పుడు కాసేపు పైకి వెళ్ళి పోగంటే మళ్ళీ కిందకి నాకు పుల్కాలు చేయాలి నైట్ కోసం. డిన్నర్కి చపాతీ కానీ పుల్కా తయారు చేస్తాను. ముందు ఇప్పుడు పైకి వెళ్ళిపోతాం, పోగంట తిరిగేసి వెళ్ళిపోదాం కింద. ఇప్పుడు అవుతుంది 9:30 అని నేను ఇప్పుడేం మేడమే నుంచి వచ్చాను. అండ్ నా కోసం కాలుస్తున్నాను చపాతీలు. పొద్దున్న మమ్మీ వాళ్ళు తినేసాక నేను తినలేదు, నేను ఇప్పుడు తింటాను. అందుకోసం నేను ఇప్పుడు కాలుస్తున్నాను నా కోసం. మమ్మీ వాళ్ళ కోసం, మమ్మీ అటుకులు తింటారు, తమ్ముడు డాడీ ఏమో చపాతీ చేశాను వాళ్ళ కోసం. అండ్ మా అన్న అన్నం తింటుంది, దానికోసం అన్నం ఉంది. అందరూ వేడి తింటారు. పప్పు, అన్నం అండ్ పచ్చడి చేస్తాను ఇప్పుడు. నేను కూడా అదే పప్పులు దాటి నచ్చేసి తినేస్తాను ఇంకా. సో పొద్దున్న ఎగ్ కర్రీ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇవే తినేసి పైకి వెళ్ళిపోతాము. అండ్ మా అన్నయ్యకి మరి కొత్త రివిజన్స్ అవన్నీ ఇచ్చారు రాయడానికి, చదువుకోవాలి. చెప్పాను కదా ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా టెన్షన్ గా ఉంది ఎగ్జామ్స్ అని. ఎందుకంటే కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నా, సో అవన్నీ చదివించాలి మా అన్నయ్యకి. అది చక్కగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. అండ్ మా అన్నయ్యకి నూనె కూడా మమ్మీ రాకుండా షాంపూ చేసుకుంది. మోస్ట్లీ రేపు దానికి సెలవు ఉంది, సెకండ్ సాటర్డే సెలవు ఉంది అంటుంది. ఇంకా మెసేజ్ రాలేదు, సో చూసుకోవాలి. పరాఠాలు చక్కగా కాలుస్తాయో బాగా లేయర్ గా వచ్చింది కూడా. అండ్ ఇది తమ్ముడు ఈసారి గోల్డ్ ప్రీమియం మలబార్ పరాఠా తెచ్చాడు. ఇందులో 5 ఉంటుంది ప్లస్ 1 ఎక్స్ట్రా వచ్చేసి విత్ 1 ఎక్స్ట్రా పరాఠా. యాక్చువల్ గా 5 ఉంటుంది విత్ 1 ఎక్స్ట్రా. బాగుంటుంది, ఇది ఆఫర్ ప్రైస్ లో వస్తుంది. యాక్చువల్ ప్రైస్ దీనిది వేరే ఉంటుంది, 105 రూపీస్. అండ్ ఇది వచ్చింది 55 రూపీస్ లోనే. సో చాలా బాగున్నాయి. మార్నింగ్ మీరు తిన్నారు కదా, సాఫ్ట్ గా లేయర్ లేదంటే యాక్చువల్ గా బయట నుంచి కొంటే 240 రూపీస్, ఒక్కొక్కటి 40 రూపీస్ తీసుకుంటారు. ఇది బాగున్నాయి. మనీ చూడండి ఏం తింటుంది ఇప్పుడు, కాజా తింటుంది, మడత కాజా తమ్ముడు తెచ్చాడు. సో తింటుంది, బాగుందా? దీని ఫేవరెట్ కాజా. మా తమ్ముడు ఎన్నో తెచ్చాడు. కాజా, తర్వాత ఇక్కడ అరిసెలు, అండ్ ఇందులో ఉన్నాయి బొబ్బట్లు. చూపిస్తాను, తెలుగు స్పెషల్. చూడండి ఎన్ని బొబ్బట్లు, మై గాడ్, నిండిపోయి ఉన్నాయి కాజా, అరిసెలు అండ్ బొబ్బట్లతో పాటు. ఇప్పుడు నేను సాఫ్ట్ ఫ్రై చేస్తున్నాను. నా సాఫ్ట్ అయిపోయింది, డబ్బా ఖాళీ అయిపోయింది. సో కొంచెం ఫ్రై చేసేసి అది మళ్ళీ ఫిల్అప్ చేస్తాను నా డబ్బాలోనే. కొంచెం ఎక్కువ ఫ్రై చేస్తున్నాను, కొన్ని రోజులు వస్తున్నాను. మనీ ఇప్పుడు కర్సివ్ రైటింగ్ రాసుకుంటుంది కూర్చొని. అండ్ మనీ చదువుకోవడం అయిపోయింది. అబ్బా ఏంటో చూపు, ఏంటి అలా చూస్తున్నావు?
లాస్ట్ పేజ్ అయిపోయిందా? లాస్ట్ పేజ్ ఏంటి డ్రాయింగ్ చేసావేంటి? మా అన్నయ్య డ్రాయింగ్ చేసింది, డేట్ ఆఫ్ ఫినిష్ అంట. అయిపోయిందా? అప్పుడే రాస్తా, ఎక్స్పైరీ రాస్తా. ఈరోజు రాసేస్తావా? ఫుల్ కంప్లీట్ చేసేస్తావా బుక్? ఓకే, ఈరోజు డేట్ మరి అంతా 10th. 10. మా అన్నయ్య చూడండి చంపి చేసింది. మమ్మీ దానికి జుట్టు నూనె రాస్తారు, చంపించి. రేపు మా అన్నయ్యకి హాలిడే, కదా? మనం ఎప్పుడు లేస్తాం? పెంచి కొట్టిస్తాను. ఏది కొట్టు, పెంచి ఏది కొట్టు. ఇవ్వని పో. నేను ఇంకా ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు దాకా. వచ్చి జస్ట్ ఫోన్ చూసుకుంటున్నాను, బద్ధకంగా ఉంది. సో ఇలాగ మమ్మీ వాళ్ళతో మాట్లాడాము అండ్ ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ 11:30 అయిపోయింది ఆల్రెడీ. సో వెంటనే ఫాస్ట్గా ఎడిటింగ్ చేసేయాలి. చేస్తాను నా సైన్ తర్వాత చేస్తాను. నా సైన్ కావాలి కదా, సైన్ చేస్తాను. సైన్ అలాగే నాకు తెలియదు. నాకు సైన్ రాదు, నాకు అలాగే ఉంది. ఇప్పుడు రేపు మా అన్నయ్యకి హాలిడే ఉంది కదా, అందుకోసమే దానికి థీమ్ ఆరామ్సే లేవచ్చని. లేకపోతే తొందరగా కంగారు పడట్లేదు. నేను ఆరామ్సే అన్ని పనులు చేస్తాను. నేను చూపించాను, కాపీ చేస్తాను. సైన్ చూపించుకో, కాపీ చేసేస్తాను. అస్సలు మంచిది. సైన్ కాపీ చేస్తాను. వీడియోస్ చూసింది ఇప్పుడు వాటి దగ్గరతోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో చెప్పడం మర్చిపోకండి. కమెంట్స్ నచ్చుతుంది. వీడియో కోసం లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు, హ్యాపీగా చేయగలుగుతారు. సో మళ్ళీ కలిసి కొత్త దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. Thank you so much for watching. Bye. See you next week, friends. Bye bye.